ఆలేరుగడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని కాంగ్రెస్ ఆలేరు అభ్యర్థి బీర్లా ఐలయ్య అన్నారు. ఎమ్మెల్యే మాత్రమే అభివృద్ధి చెందారని, నియోజకవర్గం పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడిందని ఐలయ్య ఆరోపించారు. ఆలేరులో తన విజయం ఖాయమని, మెజారిటీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని అంటున్న బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బీర్లా ఐలయ్య మనతో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతోంది, గెలుపోవటం అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది, ఎలాంటి సమస్యలు తన దృష్టికి వస్తున్నాయో అలాగే తెలుసుకుందాం. ముందుగా ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని ఈ 9.5 సంవత్సరాల్లో దగాపడ్డ మోసపోయినాం. కేసీఆర్ ఉచిత హామీలకు 2 సార్లు మోసపోయినాం. కానీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవడం కోసమైనా ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం. ఆలేరులో ఈ 5 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు అండ ఉంటున్నటువంటి బీర్లా ఐలయ్య మా బిడ్డ. కేసీఆర్ 2 సార్లు వచ్చి మా బిడ్డ ఓటేయమన్నాడు. కేసీఆర్ పెద్ద బిడ్డ అని నమ్మి ఓటేస్తే ఇలా ఉన్న బిడ్డలు చచ్చిపోయే కాడికి వచ్చింది. కాబట్టి మా బిడ్డ, మా ప్రాంత బిడ్డ బీర్లా ఐలయ్య కోటేస్తామంటున్నారు. ఈ 9.5 సంవత్సరాల్లో దగాపడ్డం, మోసపోయినాం. ఒక్క ఇల్లు రాలే, ఒక్క పెన్షన్ రాలే, ఒక్క రేషన్ కార్డు రాలే, రైతు రుణమాఫీ రాలే, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి రాలే, ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేవు. వేసిన ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం ఏమన్నా పేపర్ రాస్తే ఎగ్జామ్ పెడితే పేపర్ లీకేజ్, ప్రాజెక్టులు ఆడితే ఇవాళ పిల్లల లీకేజ్ అన్నట్టు తెలంగాణ మొత్తం ఒక దౌర్భాగ్య స్థితిలో ఉంది. ముఖ్యంగా ఆలేరులో ఎక్కడ వేసిన ఒకటి ఎక్కడ ఉంది. ప్రజలు నమ్మి 2 సార్లు ఓట్లేస్తే ఆమె ఆస్తులు సంపాదించుకుంది. 1000 కోట్లు, 100 ఎకరాలు భూములు, బంగ్లాలు ఆమె ఫామ్ హౌస్లో కబడి తప్ప ఆలేరు ప్రజలకు కొరగబెట్టింది ఏం లేదు. ఈసారి ముచ్చటగా 3వసారి ఆమె ఇంట్లో కూర్చోబెట్టడానికి ఆలేరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరేమో ఇంట్లో కూర్చోబెట్టడానికి, ఆమెమో నేను ఖచ్చితంగా యాత్రకు కొట్టబోతున్నాను అంటుంది. మీరు ప్రజాస్పందన చూడండి. ఏ గ్రామం పోయినా మాకు చేసింది ఏం లేదు. మళ్ళీ ఇందిరమ్మ వస్తే మాకు ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ అవుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. ఏదైతే తల్లి సోనియమ్మ ఈ 6 గ్యారంటీ పథకాలు ఇచ్చిందో గ్రామాన కుటుంబాన హర్షాదిరాధ్యాలు వ్యక్తం చేస్తున్నారు. మా సోనియమ్మ రాజ్యం వస్తే ఇంటికి 2500 వస్తాయట, మాకు 500కే గ్యాస్ అట, మాకు 500కే గ్యాస్తో పాటు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, అదేవిధంగా రైతు పండించిన ప్రతి పంట మద్దతు ధరతో పాటు బోనస్గా 500 ఇచ్చే కార్యక్రమం ఇవాళ రైతు డిక్లరేషన్ చేసింది. కాబట్టి యువకులకు చదువుకోవడానికి ప్రోత్సాహకాలు, ఇవాళ ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం కార్యాచరణ చేస్తుంది. గతంలో ఏదైతే గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు అవసరం ఉన్నాయో ఎస్టీ ఎస్సీలకు 6 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు, బీసీ ఓబీసీ మైనార్టీలకు 5 లక్షల ఇల్లు ఇవాళ 2000 ఇస్తున్న కేసీఆర్ ఈ 2000 ఇచ్చి ముంగటి నుంచి 2000 ఇచ్చి వెనక నుంచి 4000 గుంజుకుంటున్నాడు. దానికోసం తల్లి సోనియా గాంధీ అభయస్థం ద్వారా 4000 రూపాయల పెన్షన్ విధానం తీసుకొచ్చినాం. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి అరువులకు ఇవాళ 4,000 ఇస్తాం. కాబట్టి ఆలేరులో సమస్యలు పెండ్గా ఉన్నాయి. ఆలేరులో ముఖ్యంగా రెవెన్యూ డివిజన్ కావాలి, అండర్ పాస్ కావాలి, గ్రామాన ఇందిరమ్మ ఇల్లు కావాలి, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, రైతులకు రుణమాఫీ రావాలి, కొత్తగా పెళ్లిళ్ళకు రేషన్ కార్డు లేదు, కొత్త పెన్షన్ లేదు. ఇవన్నీ కావాలంటే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం కావాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ సాధ్యమైన గ్రామాన తండోపతండాలుగా ఇది ప్రచారంలో కనిపిస్తలేదు, విజయోత్సవం రాలేకుంది. కాబట్టి ఆలేరులో కాంగ్రెస్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. భారీ మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తుంది తప్ప గ్రామాలలో రైతులు, యువకులకు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఇలా ఉద్యమాలు చేసినటువంటి 23 ఏళ్ళు జెండా మోసి ఈ తల్లిని 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఈమె దోచుకుంటూ తప్ప ఆలేరు ప్రజలకు కొరగబెట్టింది ఏం లేదు. ఖచ్చితంగా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతుంది. మీరేమో సమస్యలు ఉన్నాయంటున్నారు, కానీ బంగారు తెలంగాణలో భాగంగా ఆలేరు ఎప్పుడో అభివృద్ధి చెందింది, మళ్ళీ మాకే పట్టం కడతారని తాను చెప్తారు. వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందితే లోకమంతా అభివృద్ధి చెందినట్టు గతంలో పెద్దలు అనేది పచ్చకామెరలో లోకమంతా పచ్చగా కానొచ్చు. వాస్తవానికి ఆమె అభివృద్ధి అయింది వాస్తవం. గతంలో ఎమ్మెల్యే కానప్పుడు ఆమెకి ఇల్లు లేకుండే, గుడకాడ కిరాయి ఇంట్లో ఉండేది. అట్లాంటి ఆమె ప్రజలు ఆస్వాదించి 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే బంగ్లాలు కట్టుకుంది, ఫామ్ హౌస్లు కట్టుకుంది, 100 ఎకరాలు సంపాదించింది, 1000 కోట్లు సంపాదించింది, కార్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి. మరి ఆమెకు వచ్చేంత మాత్రాన ఆలేరు ప్రజలంతా బంగారు తెలంగాణ, బంగాళ ఆలేరు అంటే ఇవాళ ఆలేరులో ఏ గ్రామం పోరి సమస్య దృష్టి వేసినాయి. కనీసం ఈ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కట్టలే. ఇక్కడనే తలాపునటువంటి తపాష్పేలను హరీష్ రావుకు హారతి పట్టించింది. ఇక్కడ నవాబ్పేట ఉన్నటువంటి ప్రాజెక్టు ఎర్రంబెల్లి దయాకరావుకు దత్తత ఇచ్చింది. ఇక్కడ బసవాపురం ప్రాజెక్టు వస్తే మంత్రి జగదీశ్వర్ రెడ్డికి పదవి కోసం అమ్ముకున్నటువంటి ఈ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి కుటుంబం ఇలా ఆలేరులో ఓటు అడిగే నైతిక విలువ లేదు. ఆలేరులో నిధులు, నియామకాలు ఏం రాలే. నిధులు వాళ్ళ ఇంటికి వచ్చినాయి, నియామకాలు వాళ్ళ భార్య భర్తలకు అయినాయి. నీళ్ళన్నీ హరీష్ రావుకు, దయాకర్ రావుకు, ఇక్కడ జగదీశ్వరి తప్ప ఆలేరు ప్రాంతాలకు వాళ్ళు చేసింది శూన్యం. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆలేరులో భారీ మెజార్టీ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టు ఖాయం. ఇలా మీరు చూడండి, ఏ గ్రామం పైన తిప్పి కొడుతున్నారు. మొత్తానికి ఇదే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఒక్కతే అభివృద్ధి చెందింది, కానీ ఇక్కడ నియోజకవర్గం మాత్రం అభివృద్ధి చెందలేదని బీర్లా ఐలయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో ఆలేరు నుంచి విక్రాంత్.